ప్రియమైన దేవుని బిడ్డలకి క్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ అనుదినము ఆయన దృష్టి ఉంచి మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని కాపాడుతూ ఉన్నందుకు, మనందరినీ కాపాడుతున్నందుకు దేవునికి వందనాలు, మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా ఈ ప్రోగ్రాములో ఈ దినము మనం ధ్యానించబోయే వాక్యము సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనంలో, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవుని ఎవరైతే గణపరుస్తూ ఉన్నారో, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, దేవాది దేవుడు, ఆ గొప్ప దేవుడైన తండ్రిని ఎవరైతే గణపరుస్తున్నారో వాళ్లకు ఘనత ఉన్నది, వాళ్లకు ఆరోగ్యం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. ఎందుకు దేవుని గణపరచాలి? ఆయనే సృష్టికర్త కాబట్టి. ఎందుకు దేవుని గణపరచాలి? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆమేన్, ఆయనే యుగయుములకు రాజు అని, ఆయన తప్ప వేరే దేవుడు లేడని యేసు ప్రభు చెప్తా ఉన్నారు. ఇర్మియా 10:10, సదాకాలము నేను రాజయ్య ఉన్నానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సదాకాలము రాజయ్యున్న దేవునికి, రాజుల రాజుని, ప్రభుల ప్రభుని మనం స్తుతిస్తూ మన ఆరాధన ద్వారా, మన కానుకల ద్వారా, మన సమర్పణల ద్వారా, మన మొక్కుబళ్ళ ద్వారా, మనము దేవుని సన్నిధికి వచ్చుట ద్వారా దేవుని గణపరిస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. కొంతమంది చేసిన మేలును మర్చిపోతారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనము దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా కృతజ్ఞతగా ఉంటూ ఆ దేవుని ఆరాధిస్తూ 91వ కీర్తనలో చెప్తూ ఉన్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానంటున్నాడు, అతనికి ప్రార్థన వింటానంటున్నాడు, దీర్ఘాయుష్నిస్తానంటున్నాడు, అతన్ని రక్షిస్తానంటున్నాడు, నా రక్షణనే కుడి హస్తములో నేను దాచుకుంటానని చెప్తూ ఉన్నాడు. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో మనకు ఆరోగ్యం ఉన్నది, ఆయన రెక్కల నీడలో మనకు క్షేమం ఉన్నది, ఆయన రెక్కల నీడలో మనకు నిత్యము కూడా భద్రత ఉన్నది. ఆ దేవుడు చెప్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె నేను ఆశీర్వదిస్తాను, గణపరుస్తానని చెప్తూ ఉన్నాడు. ఎలా గణపరచాలి? ఆరాధించి గణపరచాలి, స్తుతులు తీసుకుని వచ్చి గణపరచాలి, ప్రార్థన చేస్తూ గణపరచాలి. దేవుని మనం హెచ్చించితే దేవుడు మనల్ని హెచ్చిస్తూనే ఉంటాడు. మనం కింది వాళ్ళుగా కాకుండా పై వాళ్ళుగా ఉండాలంటే దేవుని గణపరచాలి. మనం ఎల్లప్పుడూ కూడా తలగా ఉండాలి, తోకగా ఉండకూడదంటే దేవుని గణపరచాలి. కాబట్టి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మనం దేవుని గణపరిచే వాళ్ళుగా మనం ఉందాం, ఆయనను మహిమపరిచే వాళ్ళుగా ఉందాం. అప్పుడు దేవుడు నన్ను చూసి ఆయన గణపరుస్తాడు, మనల్ని మహిమపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, కింది వాళ్ళుగా కాకుండా పై వాళ్ళుగా చేస్తాడు. అలాంటి దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. నేను ఏదో కొరతలతో ఉన్నాను, కొదవతో ఉన్నాను, కరువుతో ఉన్నానని ఎప్పుడు బాధపడకండి. ఎందుకంటే మన దేవుడు కొరతలను అన్నిటిని కూడా సమకూర్చే దేవుడు. మన లేమిని, కలిమిని అన్నిటిని కూడా, మన యొక్క కొరతలన్నీ తొలగించే దేవుడు. మన లేమి, మన కరువులన్నిటిని కూడా తొలగించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. సకల సమృద్ధినిచ్చి నేను వర్ధిల్ల చేసే దేవుడు కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆ దేవాది దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ మార్నింగ్ మన్నా వీక్షకులందరినీ కూడా దేవుడు దీవించలాగున మనం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని చెప్పిన మీ మాట ప్రకారముగా మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, దేవాది దేవుడు, మేము మిమ్మల్ని గణపరచాలి తండ్రి. మీరు ఘనత మేము పొందుకోవాలి, మీ మహిమ మేము పొందుకోవాలి, మీ భద్రత మేము పొందుకోవాలి. కింది వాళ్ళుగా కాకుండా పై వాళ్ళుగా కావాలి తండ్రి. లేమి, కొరతలు, అప్పులు, సమస్యలన్నీ మా నుండి దూరం కావాలి. మమ్మల్ని గణపరచండి ప్రభువా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలను కూడా మీరు గణపరిచి దీవించి సకల సమృద్ధినిస్తూ వర్ధిల్ల చేయుదురుగాక. ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు వందనములు తండ్రి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.